రిటైర్డ్ అధికారులను మళ్ళీ తీసుకోవద్దు. సో మీరు చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల్లో తొలగించిన రిటైర్డ్ ఉద్యోగుల్లో ఎవరిని కూడా తిరిగి తీసుకోకుండా ప్రభుత్వానికి సూచించాలని శ్రీనిధి ఉద్యోగ సంఘం నాయకులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సిపిఐ ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావును కోరారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే శ్రీనిధి సమాఖ్యలో తొలగించిన ఎండి విద్యాసాగర్ రెడ్డిని తిరిగి కొనసాగించే ప్రయత్నాలు సాగుతున్నాయన్నారు. ఆ సంస్థలో 14 ఏళ్లుగా ఎండీగా కొనసాగి ఇప్పుడు బాధ్యతల నుంచి తొలగిన వాటిని పూర్తి స్థాయిలో వేరొకరికి అప్పగించకపోవడం సరికాదని పేర్కొన్నారు. మళ్ళీ ఎండీగా వచ్చే ప్రయత్నాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఉద్యోగులు ఆందోళన ఉన్నారని తెలియజేశారు. విద్యాసాగర్ రెడ్డి రెన్యువల్కు అవకాశం ఇవ్వకుండా శ్రీనిధి సంస్థకు ఎండీగా ఐఏఎస్ అధికారికి పూర్తి బాధ్యతలు అప్పచెప్పేలా ప్రభుత్వానికి సూచించాలని చెప్పేసి కిషన్ రెడ్డి సాంబశివరావును అయితే కోరడం అయితే జరిగిందనమాట. ఎందుకంటే ఇటీవల కాలంలో తెలంగాణలో చాలామంది రిటైర్ అయిపోయినప్పటికీ కూడా వారి రిటైర్మెంట్ అయినా కూడా అడిషనల్గా వారి చేత అయితే సేవలు అయితే పొందుతూ ఉన్నారన్నమాట. వారిని నియమిస్తూ ఉన్నారు. అందువల్ల తెలంగాణలో మిగిలిన వారికి అవకాశం అయితే ఇవ్వాలని, వారిని అయితే విధుల్లోకి అయితే తీసుకోవద్దని, రిటైర్ అధికారులు విధుల్లోకి అయితే తీసుకోవద్దని చెప్పేసి కోరుతూ ఉన్నారు. సో ఇది తాజా సమాచారం అన్నమాట. ఉద్యోగులకు సంబంధించి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.